సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లో మంత్రులు పొన్నం ప్రభాకర్, వాకటి శ్రీహరి, స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేనారెడ్డి పర్యటించారు. హుస్నాబాద్లోని మినీ స్టేడియాన్ని సందర్శించి కబడ్డీ ఆడి క్రీడాకారుల్లో ఉత్సాహాన్ని నింపారు. హుస్నాబాద్లో విద్యార్థులు స్విమ్మింగ్ పూల్ కావాలని అడగగానే మానవత్వంతో స్విమ్మింగ్ పూల్ మంజూరు చేస్తామని మంత్రి శ్రీహరి చెప్పారని మంత్రి పొన్నం అన్నారు. ఫుట్బాల్ గ్రౌండ్ కూడా మంజూరు చేస్తామని హామీ ఇచ్చారని తెలిపారు. ఇక హుస్నాబాద్ ప్రాంత క్రీడాకారుల తల్లిదండ్రులు ప్రభుత్వం తెచ్చిన స్పోర్ట్స్ పాలసీ యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ ఉపయోగించుకోవాలని మంత్రి శ్రీహరి అన్నారు. ఒలింపిక్స్లో మన దేశానికి ఒక మోడల్ రాలేదని, ఇక 2036 ఒలింపిక్స్లో సత్తా చాటాలని క్రీడాకారులకు మంత్రి సూచించారు. చెరువులలో పడి చనిపోతున్న దృష్ట్యా హుస్నాబాద్ కేంద్రంలో పిల్లలు ఈత నేర్చుకోవడానికి ఒక స్విమ్మింగ్ పూల్ కావాలనగానే మానవత్వంతో వారు హృదయంతో మాకు స్విమ్మింగ్ పూల్ శాంక్షన్ చేస్తామని చెప్పినారు. వారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు. అదేవిధంగా ఫుట్బాల్ గ్రౌండ్ కూడా శాంక్షన్ చేస్తామని చెప్పినారు. దానికి కూడా ధన్యవాదాలు. క్రికెట్ గ్రౌండ్కు స్థలం కేటాయించగానే తప్పకుండా దాన్ని కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి దగ్గరికి తీసుకెళ్లి అది కూడా అనుమతిస్తామనే మాట చెప్తా ఉన్నారు. దానికి సంబంధించి కొంచెం స్థల సేకరణ విషయం ఉంది. ఇవి రెండు విషయాల్లో వారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు. నేను ఈ సందర్భంగా హుస్నాబాద్ ప్రాంత క్రీడాకారులందరినీ, క్రీడా ప్రేమికుల్ని, అదేవిధంగా ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్స్ను, పేరెంట్స్ని అందరూ కూడా కోరుతా ఉన్నా. ఈ ప్రాంతం ఆటల్లో నెంబర్ 1 ఉండే విధంగా ప్రభుత్వం తెచ్చిన స్పోర్ట్స్ పాలసీని కావచ్చు, యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీని వినియోగించుకొని రాబోయే కాలం లోపల ఇప్పటికే కబడ్డీకి సంబంధించి దేశంలోనే హుస్నాబాద్ పేరు తీసుకొచ్చినారు. అదేవిధంగా అన్ని క్రీడల్లో దేశంలోనే హుస్నాబాద్ ప్రాంత చెరువులలో పడి చనిపోతున్న దృష్ట్యా హుస్నాబాద్ కేంద్రంలో పిల్లలు ఈత నేర్చుకోవడానికి ఒక స్విమ్మింగ్ పూల్ కావాలనగానే మానవత్వంతో వారు హృదయంతో మాకు స్విమ్మింగ్ పూల్ ఖచ్చితంగా శాంక్షన్ ఇవ్వడం ఒకటే కాకుండా ఇంకా రాబోయే రోజుల్లో ఈ గ్రౌండ్ సంబంధించి స్పోర్ట్స్ సంబంధించి లేదా నా సబ్జెక్ట్స్ అయిన ఫిషరీ కానివ్వండి లేదా యూత్ సర్వీసెస్ కానివ్వండి ఏ విషయంలో కూడా అన్న ఏది చెప్తే అది ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామన్నమాట ఒకసారి గుర్తు చేస్తూ ఆయన ఎట్లా పిలిచినప్పుడు ఏదైనా ఇయ్యందే వదలడు. పోవాలంటే ఏదైనా ఇచ్చే పోవాలి. అంటే ఖచ్చితంగా ఆయన ఆలోచన మేరకు ఆయన ఈ ప్రాంతం మీద ఈ ప్రాంతంలో యువకుల మీద ప్రేమతో ఇవన్నీ చేపిస్తాను. యువకులు కూడా ఆయన ప్రేమను, ఆదరణను ఖచ్చితంగా ఒక పేరు తెచ్చే విధంగా ముందుకు పోవాలని కోరుకుంటున్నాను. మా సోదరునికి ధన్యవాదాలు. స్విమ్మింగ్ పూల్